సర్వే నంబర్ 62 అబ్దుల్ వహాబ్ సాబ్ టామ్ గారి ప్రాపర్టీ పైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావడంతో మనకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి. ఈవినింగ్ రాత్రి దానికేముంది పెట్రోల్ బంక్ కాడి మొత్తం అన్ని దొబ్బేయాలి. మేము కూడా వెళ్ళిపోతాం అంతే. మీకు ఎదురనేది లేదు మళ్ళీ అట్లా. సో మా కర్నూలు 2 టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ నారాయణరావు సార్ ఉత్తర్వుల మేరకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతుంది. ఆర్డీఓ సార్ ప్లస్ మున్సిపాలిటీ అఫీషియల్స్ ఇక్కడ వర్క్ బంద్ చేయమని చెప్పారు. వాళ్ళ ఆదేశాల మేరకు మా సార్ చెప్పినందుకు ఇక్కడ వచ్చి వర్క్ బంద్ చేయించినాము. రిమైనింగ్ వర్క్ ప్రజెంట్ మళ్ళీ ఫ్యూచర్లో కానీ చేయరు. అది క్లియరెన్స్ ఆర్డర్ వచ్చే వరకు చేయరు. బంద్ చేయించి వెళ్తున్నాం. మొన్న వచ్చింటే వచ్చిన బిల్డింగ్ పెట్రోల్ బంక్ అంటే కర్నూలు నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అబ్దుల్ వహాబ్ ఖాన్ గుమ్మత్కు చెందిన వక్ఫ్ భూమి సర్వే నంబర్ 62పై అక్రమ నిర్మాణాన్ని కర్నూలు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సయ్యదా సబిహా పర్వీన్, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ సోహెల్ మరియు వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ సయ్యద్ మహమూద్ పీర్ తదితరులు పోలీసు మరియు రెవెన్యూ శాఖ సహకారంతో డిసెంబర్ 14 రాత్రి 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు జరిగిన చర్యల ద్వారా సర్వే నంబర్ 62లోని 11 సెంట్ల వక్ఫ్ భూమిపై 3 అతిపెద్ద స్లాబ్ మిక్చర్ వాహనాల ద్వారా జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని వారు నిలిపివేశారు. వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్లు డి అల్తాఫ్ హుసేన్, సయ్యద్ సోహెల్ గతంలోనే ఆక్రమణదారుడు నారాయణరెడ్డిని అక్రమ నిర్మాణం చేపట్టవద్దని హెచ్చరించిన వారు వినకుండా ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. అల్తాఫ్ హుసేన్ ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్కు ఒక అధికారిక లేఖ అయినప్పటికీ నారాయణరెడ్డి రాత్రిపూట 3 అతిపెద్ద స్లాబ్ మిక్చర్ లారీలను ఉపయోగించి నిర్మాణాన్ని కొనసాగించాడు. సయ్యదా సబిహా పర్వీన్ అక్రమ నిర్మాణంపై సమాచారం పొందిన వెంటనే సయ్యద్ సోహెల్తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే అర్ధరాత్రి స్పందించి మైనార్టీ సంక్షేమాధికారి సయ్యదా సబిహా పర్వీన్ వారి సూచనల మేరకు పోలీసు మరియు రెవెన్యూ అధికారులను సమస్యాత్మకమైన వక్ఫ్ స్థలం వద్దకు పంపించి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు. పోలీసు మరియు రెవెన్యూ అధికారులతో మైనార్టీ సంక్షేమాధికారి సయ్యదా సబిహా పర్వీన్, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ సోహెల్, వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ సయ్యద్ మహమూద్ పీర్ తదితరులు కలిసి వక్ఫ్ స్థలంలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాన్ని నిలిపివేయడం జరిగింది. నారాయణరెడ్డి అధికారులతో వాదిస్తూ ఒకవేళ తన నిర్మాణం అక్రమమైతే ఇదే సర్వే నంబర్ 62లో ఉన్న ఇతర నిర్మాణాల పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఉన్న పెట్రోల్ పంపు గురించి ఏం చెబుతారు అని అధికారులను ప్రశ్నించారు. ముందుగా వాటిపై చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత తానే స్వయంగా తన అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తానని కూడా చెప్పాడు. పెట్రోల్ బంక్ కాడి మొత్తం అన్ని దొబ్బేయాలి. మేము కూడా వెళ్ళిపోతాం అంతే. మీకు ఎదురనేది లేదు మళ్ళీ అట్లా. మూడు 4 నెలలు కూడా పెట్లు ఏం చేస్తున్నారో మరి ఎప్పుడో ప్రకారం కట్టేయాల్సింది ఒకవేళ మాట కర్మ మా మేము వచ్చిన పడి వచ్చినాము. ఆల్రెడీ బేస్మెంట్ పిల్లల సయ్యద్ మహమూద్ పీర్, వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ నారాయణరెడ్డి మాటలకు స్పందిస్తూ తన వాదనను ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ మరియు వక్ఫ్ బోర్డ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెబుతూ ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంక్ మరియు ఇతర అక్రమ నిర్మాణాలపై కూడా ఉన్నతాధికారులకు మరియు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. వక్ఫ్ భూముల రక్షణలో సంబంధిత అధికారులు తీసుకున్న ఈ చర్యలపై ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు పొందుతున్నాయి.